హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో వచ్చేసి ఓరియన్ మాల్, బెంగళూరులో హొస్కోట వెళ్ళే రూట్లో అయితే ఉంది ఓరియన్ మాల్. చాలా బాగుంది. సో ఈ వీడియోలో అయితే ఓరియన్ మాల్ అయితే చూడండి. మేమైతే మూవీకి వచ్చాము. సో మూవీకి వస్తూ ఒక 1 అవర్ బిఫోర్ అయితే వచ్చి మాల్ మొత్తం చూద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. బ్లర్గా వచ్చింది ఏందన్నా? కరుణ్య ఏందమ్మా? ఏం కావాలి? ఏం కావాలి కరుణ్య? అయ్యా ఏంటి బిస్కెట్సా? ఏం కావాలి? సో మా పిల్లల్ని అలా ట్రాలీలో కూర్చోబెట్టుకున్నాం కాబట్టి మాకైతే ఏమి ఇబ్బంది అనిపించలేదు. ఇలా మాల్స్కి ఎక్కడికైనా వెళ్ళినా కూడా పిల్లల్ని అలా క్యారీ చేస్తూ ఉంటాము. సో మాకైతే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఈ సూపర్ మార్కెట్కి అయితే చాలా బాగుంది. ఇవన్నీ అయితే ఇంకా నట్స్ అవన్నీ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ అవి. కొన్ని ప్రోడక్ట్స్ పైన అయితే ఆఫర్ కూడా ఉన్నది మేము వెళ్ళిన టైంలో. ఇంక ఇది మొత్తం అయితే ఆ మార్కెట్ అయితే అయిపోయింది. సో ఇంకా షాపింగ్కి అయితే కూడా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి. మ్యాక్స్ ఉంది, ట్రెండ్స్ ఉంది. సో చాలా బ్రాండ్స్ గురించి అయితే ఉంది మాల్లో. ఇంకా ఆఫర్స్ కూడా 70%, 50% ఆఫ్, బై 1 get 1 చాలా ఆఫర్స్ కూడా ఉన్నాయి మేము వెళ్ళిన టైంలో. ఇక్కడ మ్యాక్స్ అయితే కొంచెం పెద్దగానే ఉంది. ఆల్మోస్ట్ 2 floors అయితే మ్యాక్స్ ఉంది.
ఇంక ఇక్కడైతే అది ట్రైన్ అయితే ఎక్కాము. మా బాబుకి ఏ మాల్‌కి వెళ్ళినా ఇదైతే ఉంటుంది కదా! సో, వాడైతే ఖచ్చితంగా ఎక్కాలంటాడు. సో, ఇదైతే ఎక్కాడు. ఇంక మా బాబు కూడా ఎక్కాలంటుంటే దానికోసం అయితే నేను కూడా ఎక్కాను. సో ఇదైతే ఇంకా సెకండ్ ఫ్లోర్‌లో మూవీస్ అయితే ఉంది. పీవీఆర్ అవన్నీ. పెద్దగా లేదు, అలానే చిన్నగా లేదు. మాల్ మీడియంగా ఉంది. చాలా బాగుంది. సింపుల్‌గా చాలా బాగా అనిపించింది నాకి. సో ఇదైతే సినిమా. మేమైతే అక్కడ కల్కి మూవీకి అయితే వచ్చాము. ఆల్మోస్ట్ మేము వెళ్ళి 1 వీక్ అయితే అయింది. సో నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా, కొంచెం లేట్ అయితే అయింది. సో పీవీఆర్‌లోకి మూవీకి అయితే వచ్చాము మేము. పిల్లలు చూడనిస్తారా లేదా అని కొంచెం భయంగా అయితే వెళ్ళాము. కానీ ఇంకా ప్రభాస్ మూవీ కదా, చూడాలన్నట్టుగా సరే హాఫ్ అయినా చూస్తామని అయితే వెళ్ళాను. ఇంకా మా అన్నయ్య కూడా వచ్చాడు. మా అన్నయ్య ముందే అయితే చూశాడు మూవీ. సో తను మళ్ళీ బుక్ చేసుకొని వచ్చాడు. ఇన్ కేస్ పిల్లలు ఏమన్నా ఇబ్బంది పెడితే బయటకు తీసుకొద్దాం అనేసి తను కూడా వచ్చాడు. ఇంక ఇక్కడైతే ఈ ఫన్ జోన్లో కూడా వెళ్ళాడు. మా బాబు వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాము. ఇంకా కార్డు కూడా తీసుకున్నాము ఇక్కడ. సమ్ 1200 ఎంతో కార్డ్ అది. సో ఎవ్రీ గేమ్కి అయితే మనము రెడీమ్ చేసుకుంటూ కార్డు యూస్ చేసుకుంటూ ఉండాలా. ఇంక ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా ఆడాడు మా బాబు. ఎలాగో బిఫోరే వెళ్ళాము మూవీకి అనేసి ఇంకా కొంచెం బాబుని కూడా ఇక్కడ కొంచెం సేపు అయితే ఆడిపించుకొని మూవీకి అయితే వెళ్ళాము.
సో ఇలా కొన్ని గేమ్స్ కూడా ఆడాడు. అంటే ఒక్కొక్క గేమ్ 100, 150, 140 అలా అమౌంట్ అయితే ఉంది. సో ఈ గేమ్ మా బాబు అయితే చేస్తే దానికి అది 10 పాయింట్స్ అయితే వచ్చాయి. సో 10 పాయింట్స్కి మాకేం వచ్చిందంటే గోలీ అయితే వచ్చింది ఒకటి. చూసారా, అది ఆ మార్బుల్ అయితే ఒకటి వచ్చింది. అవి మనం తీసుకోకుండా అవి కలెక్ట్ చేసుకుంటూ ఉండి ఒకేసారి ఒక ఆట అయినా తీసుకోవచ్చు అని చెప్పారు. సో మేమైతే అది తీసుకోకుండా అది కార్డులో అయితే సేవ్ చేసి పెట్టాము ఆ 10 పాయింట్స్. ఇంక ఈవినింగ్ 6కి అయితే మాకు మూవీ టైం అయితే ఉన్నది. సో అందులో బాబు అయితే అక్కడ ఆడుకొని ఇంకా మూవీకి అయితే వెళ్ళిపోయాం లోపల. మా బాబు అయితే ఓకే చూస్తూ ఉన్నాడు, కానీ మా పాప అయితే ఒక హాఫ్లో ఇబ్బంది పెట్టింది. ఇంకా మా అన్నయ్య కొంచెం బయట తీసుకుని వచ్చి ఆడిపించుకుంటుంటే మేమైతే మూవీ బాగానే చూసాము. ఇంకా స్టార్టింగ్ వచ్చేసరికి మా బాబుకి ఏమన్నా కొనిస్తేనే థియేటర్లోకి వస్తానైతే చెప్పాడు. సో మళ్ళీ ఇక్కడ పాప్కార్న్, డ్రింక్స్ అవి అయితే తీసుకుంటున్నాడు. నార్మల్గా టికెట్ అమౌంట్ కంటే అక్కడ మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఈ సినిమాస్కి వెళ్ళినప్పుడు. ఇంకా మాకు స్క్రీన్ నెంబర్ 5లో అయితే కల్కి షో అయితే ఉన్నింది. మేము ఆల్మోస్ట్ 1 మంత్ అయింది రిలీజ్ అయ్యి, తర్వాత వెళ్ళాము. అయినా కూడా క్రౌడ్ అయితే చాలా ఉంది మూవీకి. మూవీ కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మా బాబు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇంకా లాస్ట్ వచ్చేటప్పుడు ఇంక ఇది స్టార్టింగ్లోనే అడిగాడు ఇది కావాలని చెప్పి. ఇప్పుడు కాదు, మూవీ అంత అయిపోయినాక తీసిస్తాము, నువ్వు సైలెంట్గా ఉంటాయని చెప్పాము. సో దానికోసమైనా మా బాబు కొంచెం సైలెంట్గా ఉన్నాడు. సో లాస్ట్ అయితే ఇది తీసుకొని వచ్చాడు. ఇదేమో 99 రూపీస్ ఉంది. స్కాన్ చేస్తే ఆ బాల్ అయితే వస్తుంది. అది ఏం లేదు, జస్ట్ వాడు ఒక ఎంజాయ్ కోసం అంతే. వాడి ఫేస్లో ఆనందం చూడడానికి ఇంకా తప్పలేదు, మాకైతే తీసుకోవాల్సింది వచ్చింది. ఇంకా మూవీ అయిపోయి నైట్ వచ్చేసరికి 10 అయితే అయింది ఇంటికి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.